హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం అందిందండి. గత కొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన వివిధ రకాల బిల్లుల కదలికపై ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్లకు సంబంధించి డీఆర్, అరియర్స్, సరెండర్ లీవ్ బిల్లులు, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మరియు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల కోసం వేచి చూస్తున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా అయితే మారబోతోంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ క్రమంలోనే ఈ మార్చి నెలలో అత్యధిక శాతం డీఏ మరియు డీఆర్ అరియర్స్ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మిత్రులకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అందుతుంది. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు మరియు ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు ఎప్పుడు వస్తాయా అని చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ లీవ్ బిల్లుల ప్రక్రియ వేగవంతమైంది మరియు ఈ నెలలోనే వీటికి మోక్షం కలిగే అవకాశం అయితే ఉంది. ప్రయాణ భత్యం బిల్లులకు సంబంధించి కూడా ఫండ్స్ క్లియరెన్స్ కోసం ఫైల్స్ కదులుతున్నాయి. పీఎఫ్ పార్ట్ పేమెంట్స్ అంటే తమ సొంత పీఎఫ్ నుండి కొంత మొత్తాన్ని వాడుకోవాలనుకునే వారికి కూడా ఈ నెలలోనే సానుకూల వార్తలైతే అందనున్నాయి. గత నెలలో జెడ్పీపీఎఫ్ లోన్లు ఆగస్టు నెల వరకు ఉన్న దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది. అలాగే ఏపీజీఎల్ఐ లోన్ల విషయానికొస్తే డిసెంబర్ మరియు జనవరి నెలకు సంబంధించి ఉన్నటువంటి అన్ని బకాయిలన్నీ దాదాపుగా అప్‌డేట్ అయ్యాయి. ప్రస్తుతం మిగిలిన బిల్లులన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని ప్రభుత్వం నుంచి నిధుల విడుదలైన వెంటనే ఇవన్నీ ఒక్కొక్కటిగా సెటిల్ అవుతాయని సమాచారం. ప్రస్తుతం చాలా బిల్లులు గ్రీన్ ఛానెల్‌లో ఉన్నాయని తెలుస్తోంది. దీని అర్థం ఏమిటంటే నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎటువంటి అదనపు అనుమతులు అవసరం లేకుండానే నేరుగా చెల్లింపులు జరిగిపోతాయి. వీటిలో మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు ఇతర మెడికల్ బిల్లులు కూడా అయితే ఉన్నాయి. అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకొని, ఆ ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ నెలలో బిల్లులు పాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే టీఏ బిల్లులు మరియు ఇతర చిన్న చిన్న క్లెయిమ్స్ కూడా ఈ గ్రీన్ ఛానెల్ ద్వారా త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను విడుదల చేయాలని అయితే యోచిస్తోంది. దీనివల్ల వేల సంఖ్యలో ఉన్న పెండింగ్ బిల్లులకు ఈ ఆర్థిక సంవత్సరంలోపు పరిష్కారం లభించే అవకాశం అయితే ఉంది. మరోవైపు మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మరియు పే ప్రొటెక్షన్ కోరుకుంటున్న ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఒక స్పష్టమైన క్లారిఫికేషన్ ఇచ్చింది. గతంలో వివిధ సొసైటీలలో లేదా ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసి, ఆ తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారి జీతభత్యాల రక్షణ గురించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకవేళ సదరు ఉద్యోగి ఇదివరకు పనిచేసిన సొసైటీలో ఫండమెంటల్ రూల్స్ ప్రకారం జీతం నిర్ణయించబడి ఉంటే వారికి ఎఫ్ఆర్ 22 4ఏ నిబంధన ప్రకారం పే ప్రొటెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తమ వద్ద ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం మెమో ప్రకారం అన్ని నిబంధనలు నెరవేర్చినట్లయితే వెంటనే పే ప్రొటెక్షన్ మంజూరు చేయాలనైతే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కొత్తగా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు వారి సీనియారిటీని మరియు గత జీతాన్ని కాపాడుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా అయితే చెప్పవచ్చు. చివరగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న కాంట్రిబ్యూషన్ మరియు డీఏ అరియర్స్ చాలామంది సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో క్రెడిట్ అయినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ అమౌంట్‌లు క్రెడిట్ అయినట్లుగా చూపిస్తున్న స్క్రీన్‌షాట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా సిపిఎస్ విత్‌డ్రాయల్ వెబ్‌సైట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో తమ వాటా సొమ్ము విత్‌డ్రాయల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే వారంలోనే వారి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు ఈ మార్చి నెలలో ఒక కొలిక్కొచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అందరికీ నిజంగా ఊరటనిచ్చే విషయమే అవుతుంది.